Hi friends, welcome to my YouTube channel Bank Aspirant Telugu. I hope all are you doing good and preparing well for the upcoming exams. So today video is about IBPS RRB clerk prelims scorecard. So నా మార్క్స్ ఎన్ని వచ్చినాయి, సెక్షన్ వైజ్ ఎన్ని మార్క్స్ వచ్చినాయో ఈ వీడియోలో చూసేద్దాం. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. లెట్ గెట్ స్టార్టెడ్. సో స్కోర్స్ వచ్చేసినాయి. ఫస్ట్ ఆన్లైన్ స్కోర్స్, దెన్ ది రిజిస్ట్రేషన్ నంబర్, దెన్ క్యాప్చా R35DQ login. సో నా మార్క్స్ అంటే మీరు ఇక్కడ ఫస్ట్ ఇదేంటి రీజనింగ్లో జనరల్ కేటగిరీ. రీజనింగ్లో జనరల్ కేటగిరీ కట్ ఆఫ్ వచ్చేసి 11.75. నాకు వచ్చేసిన మార్క్స్ 37.25. అండ్ న్యూమరికల్ ఎబిలిటీ క్వాంట్లో 11.50 కట్ ఆఫ్ 30.50. సో నా ఓవరాల్ అటెంప్ట్స్ వచ్చేసి 65. నా ఎగ్జామ్ 10th August సెకండ్ షిఫ్ట్కి ఉండే. సో ఓవరాల్ అటెంప్ట్స్ అనేవి 65 ఉండే. రీజనింగ్లో 39 అటెంప్ట్స్ ఉండే. క్వాంట్లో 26 ఉండే. రీజనింగ్లో 39 ఉండే. సో 39కి 37.25 వచ్చినాయి. సో ఇక్కడ మార్క్స్ కట్ అయినాయి. అలాగే ఇక్కడ 26కి 30.50. సో ఇక్కడ మార్క్స్ యాడ్ అయినాయి. సో దీంట్లో నార్మలైజేషన్ డెఫినెట్లీగా జరిగింది. సో మీరు అక్యురసీ మెయింటైన్ చేయాలి. ఎప్పుడైనా అక్యురసీ మెయింటైన్ చేస్తే డెఫినెట్గా మీ మార్క్స్ పెరుగుతాయి. సో ఇక్కడ తగ్గినాయి అంటే మొత్తానికి నార్మలైజేషన్ జరిగింది కాబట్టి ఇక్కడ తగ్గడం పెరగడం అలా జరిగింది. నార్మలైజేషన్ కూడా సెక్షన్ వైజ్ జరుగుతుంది. మొత్తం ఓవరాల్ కాకుండా ఈ సెక్షన్లో అంటే రీజనింగ్ సెక్షన్ నార్మలైజ్ జరుగుతుంది, క్వాంట్ సెక్షన్లో ఇలా సపరేట్ సెక్షన్లో నార్మలైజ్ జరుగుతుంది. సో రీజనింగ్లో 37.25, క్వాంట్లో 30.50. ఓవరాల్ మార్క్స్ వచ్చేసి 67.75. సో నా ఓవరాల్ అటెంప్ట్స్ అనేవి 65, మార్క్స్ అనేవి 67.75. సో మొత్తానికి 2.75 మార్క్స్ ఇంక్రీజ్ అయినాయి అన్నట్టు. సో తెలంగాణ జనరల్ కట్ ఆఫ్ వచ్చేసి 55. సో 55కి 67.75 మార్క్స్ వచ్చినాయి. సో నా అటెంప్ట్స్కి మార్క్స్ ఓకే. నార్మలైజేషన్ జరిగినా కూడా 2.75 పెరిగింది. సో ఇలా మార్క్స్ వచ్చినాయి అన్నట్టు. సో నా ఎగ్జామ్ 10th August సెకండ్ షిఫ్ట్కి ఉండే. సో మీ ఎగ్జామ్ ఏ డే ఉండే అంటే 3 daysలో జరిగింది కదా క్లర్క్ ఎగ్జామ్. సో ఏ డే ఉండేనో ఏ షిఫ్ట్లో ఉండేనో మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి, అంటే నార్మలైజేషన్ వల్ల మీ మార్క్స్ పెరిగినాయా తగ్గినాయా మీరు డెఫినెట్గా కామెంట్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్గా అనిపించినట్లయితే, మీరు నాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా, మీకు ఏ టాపిక్ పైన వీడియో కావాలనుకున్నా, డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ Bank Aspirant Telugu. I hope you love this video. See you in the next video. Bye bye.